జై శ్రీకృష్ణ. కొంతమంది పిచ్చి వెధవలు చేసిన పనికి మనకి నవ్వాలో ఏడాలో అర్థం కాదండి. మా పక్కింట్లో ఉన్న అమ్మాయి ఏమొచ్చి మా ఇంటికి రోజు వచ్చి చక్కగా డోర్ కొట్టి, మరి నేను లోపల ఉండేదాన్ని, బయటకు వచ్చేదాన్ని కాదు, డోర్ కొట్టి లోపలికి వచ్చి చక్కగా కూర్చొని మాట్లాడి వెళ్తుండేది అనమాట. ఒకసారేమో వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అవుతుంది, నేను బయటికి వెళ్తూ వాళ్ళ ఇంటి మీద నుంచే వెళ్ళాలన్నమాట. నేను వాళ్ళ ఇంటి ముందు నుంచే ఆవిడకి ఇలా చూశానమాట. ఎదురుపడ్డది. నాకు ఎదురుపడేసరికి నవ్వాను, ఒక పలకరింపుగా నవ్వాను అనమాట. నవ్వినప్పుడు ఏం చేయాలి, నాతో అంత క్లోజ్గా ఉండేది కదా, ఇంటికి వచ్చి మా ఇంట్లోకి వచ్చి మరీ అంత క్లోజ్గా ఉండేది. నేను పలకరింపుగా నవ్వేసరికి మొహం సీరియస్గా పెట్టిందనమాట. నేను ఎవరో తెలియనట్టే చేసింది. నేనేమో మనసు చివుకుమన్నది, ఏంటి ఇలా చేసింది అని చెప్పి నేను అనుకున్నాను. మళ్ళీ తర్వాత మరుసటి రోజు నుంచి మామూలుగానే మా ఇంటికి వచ్చి చక్కగా మాట్లాడేది అనమాట. నేనేం చేశాను, ఒకసారే కదా ఛాన్స్ ఇవ్వాలి కదా, ఇంకా నేను మర్చిపోయాను, మామూలుగా మాట్లాడేస్తున్నాను. తర్వాత రెండోసారి ఏమైందంటే, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాను నేను. ఆ దారిలోని స్కూల్ దగ్గరలోనేమో ఈవిడ కూడా వచ్చిందన్నమాట స్కూల్కి. నాకు ఎదురుపడ్డది. మళ్ళీ నేను పలకరింపుగా ఇలా నవ్వాను. నవ్వేసరికి నేను ఎవరో తెలియనట్టుగా మొహం సీరియస్గా పెట్టేసింది అనమాట. నాకు చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఇంకా దాంతో మాట్లాడటం మానేశాను. ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కావట్లేదు. అంటే రకరకాల మూడ్తో ఉంటారండి జనాలు, వాళ్ళ పిచ్చితోటి మనల్ని ఏడిపిస్తారనమాట. అందుకని నీకు ఇంకా ఛాన్స్ పోయిందని చెప్పి నేను అప్పటి నుంచి దాంతో మాట్లాడడం మానేశాను. దానికి కూడా అర్థమైనట్టుంది, మా ఇంటికి రావడం మానేసింది. ఇలా బుద్ధి చెప్పాలి. మీకు కూడా అలాంటి జరిగాయంటే కమెంట్స్లో రాయండి.